అయితే ఈ సమయంలో పిల్లల కొరకు సండే స్కూల్ పిల్లల కొరకు బైబిల్ చదువుతున్నటువంటి పిల్లల కొరకు చిన్న ప్రార్థన చేద్దాము. ఉదయకాల సమయంలో స్కూల్లో ఆయన సమయంలో ఆయన చిన్నపిల్లలు అలాగే Oh, you fill my lungs with sweetness, and you fill my head with you. Shall I write it in a letter? Shall I try to get it down? Oh, you fill my head with pieces of a song I can't get out. Can I be close to you? Can I be close to you? Can I take it to the moment where the fields are playing gold, బైబిల్ స్టడీ చేయడానికి the trees are filled with memories, the freedom is never told. I need no pulls to slow down, and the day is almost done. Oh, the whole world is sleeping. Can I be close to you? Can I be close to బలవంతుని చేతులు బాగున్నట్టు వారు మీరు లోకాన్ని జయించున్నారు. సేవకులు అంటే ఎంతో ప్రేమ గౌరవం దేవుడి యొక్క సన్నిధిలో ఎంతో బాధ్యత క్రమశిక్షణ కలిగి వెళ్తూ ఉంది. కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి డబ్బులు బట్టి అభివృద్ధి బట్టి సాయం బట్టి వీళ్ళందరూ కూడా జూన్లో నుండి ఎవరైతే 6th నుండి 7th వెళ్తున్నారో 7th నుండి 6th వెళ్తున్నారు ఆయన వీళ్ళందరినీ కూడా ఫస్ట్ క్లాస్కి, సెకండ్ క్లాస్కి, థర్డ్ క్లాస్కి, ఫోర్త్ క్లాస్కి ఎవరైతే వెళ్తా ఉన్నారు వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని సహాయం బాబుని కూడా సంవత్సరం నుండి స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. నేను వీళ్ళందరినీ కూడా దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన ఇలాంటి పిల్లలను చేర్చుకోమని సెలవిస్తున్నాం. వీరిదే పరలోక రాజ్యం కాబట్టి పిల్లలని ఎవరిని కూడా మీరు ధృవీకరించకండి, వారిని చేర్చుకోమని చెప్పారు. కాబట్టి ఈరోజు ఇలాంటి నాయన నా తండ్రి చిన్నపిల్లలు పరిచర్య చేయడానికి నాయన మీకు పరిచినందుకే వందనాలు, స్తోత్రాలు. పడబడి ప్రాంతంలో కూడా సుమారు 8 మంది పిల్లలు నా తండ్రి వారి కొరకు ప్రార్థన, వారి కొరకు వాక్య పరిచర్య, వారి కొరకు నా తండ్రి పరిచర్య చేయడానికి మీకు కృపనిచ్చావు. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వీళ్ళందరినీ కూడా మరొకసారి నీ పాద సన్నిధిలో సమర్పిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.